కేటీఆర్ ఇంతకుముందుకు మనకు ఐటీ మినిస్టర్‌గా మనకు చేసినప్పుడు ఆయన చాలా దేశాల నుంచి చాలా వరకు పరిశ్రమలైతే చాలా పెట్టుబడులైతే తేవడం జరిగింది. అలాగే మన రేవంత్ రెడ్డి కూడా రీసెంట్‌గా దావోస్ ఎళ్లి కేటీఆర్ కంటే చాలా వరకు పెట్టుబడులైతే తీసుకురావడం జరిగింది. ఐటీ మినిస్టర్ మన బెస్ట్ ఐటీ మినిస్టర్ అనుకున్నాం గదా! మన సీఎంను కూడా బెస్ట్ సీఎం అని జెప్పేసి మనం జెప్పుకోవచ్చా? ఇప్పుడు దావోస్ ఇప్పుడు కేటీఆర్ గారి గురించి, కేటీఆర్ గారు ఆయన ఐటీ మినిస్టర్ గా ఉన్న దాని గురించి నేను చెప్పడం కాదు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఈవెన్ పల్లెల్లో కూడా మాట్లాడుకుంటారు. ద బెస్ట్ ఐటీ మినిస్టర్ గా కేటీఆర్ గారి గురించి దేశవ్యాప్తంగా మాట్లాడుకుంటారు. ఈవెన్ ఐటీ సెక్టార్ లో అడిగినా చెప్తారు. ఇది తెచ్చాం, అది తెచ్చాం అని చెప్పి పేపర్ లో చూపించడం కాదు. మనం హైదరాబాద్ ని ఐటీ రంగాన్ని చూస్తే అది ఎవరికైనా అర్థమైపోతుంది. మొన్న దావోస్ వెళ్ళిన విషయంలో మీకు తెలుసు ఏ కంపెనీలతోటి వాళ్ళు ఒప్పందం చేసుకున్నారు, అక్కడ మాట్లాడిన వ్యవహార శైలి ఏంది. నేను ఇక్కడ భాష గురించి మాట్లాడట్లేదు, లాంగ్వేజ్ గురించి మాట్లాడట్లేదు. అడిగిన దానికి వాళ్ళు చెప్పిన సమాధానాల గురించి మాట్లాడుతున్నాను. వాళ్ళు ఇప్పుడు ఒక ప్రభుత్వం నుంచి వెళ్ళినప్పుడు ఎలా ప్రవర్తించారు, ఎలా రాజకీయాలు చేయడానికి వెళ్ళలేదు. ప్రభుత్వంగా మన రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడానికి వెళ్ళినప్పుడు రాష్ట్ర ప్రతిష్ట గురించి, రాష్ట్రానికి ఏం అవసరాలు ఉన్నాయనే గురించి, రాష్ట్రానికి ఒక సీఎంగా ఏం చెయ్యాలనుకుంటున్నామో అటువంటి అంశాల గురించి కాకుండా అనేక రాజకీయ విషయాల గురించి అక్కడ కూడా ప్రతిపక్షంలో ప్రవర్తించినట్టే కేసీఆర్ గారిని విమర్శించే విషయం గురించి ఎలా అంటే అలా మాట్లాడడము అవన్నీ జరిగినాయి. రెండవది పెట్టుబడులు తీసుకొచ్చే అంశంలో కూడా మీరు చూస్తూనే ఉన్నారు. అదాని కంపెనీ నుంచి పెట్టుబడులు తీసుకురావడం, అది ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం రిజెక్ట్ చేసిందో అటువంటి పెట్టుబడులను తీసుకురావడం. ఈవెన్ ఇంకొక కంపెనీకి సంబంధించింది 8,000 కోట్లు పెట్టినప్పుడు గోడి ఇండియా కంపెనీ గురించి, ఆ కంపెనీ ఏంటి, దాని స్టేటస్ ఏంటి, అదంతా చూస్తే ఆ కంపెనీ 8,000 కోట్ల పెట్టుబడులు పెట్టడం ఏంటి, వాళ్ళు తీసుకొచ్చిన వాటికంటే ఎక్కువగా చెప్పుకోవడం ఏంటి, ఇలా అనేక అంశాలు మనం చూస్తూనే ఉన్నాం, వింటూనే ఉన్నాం. కాబట్టి మళ్ళీ ఐటీ మినిస్టర్ గా ఆల్రెడీ శ్రీధర్ బాబు గారు వెళ్ళినప్పుడు ఏ ఒక్క వాయిస్ కూడా మనం ఈ రోజు వరకు శ్రీధర్ బాబు గారు మాట్లాడింది వినలేదు. సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడిందే విన్నాము. మరి ఐటీ మంత్రిగా మరి ఎందుకు శ్రీధర్ బాబు గారు మాట్లాడలేదు, ఏం తెచ్చాము, ఏం చేస్తున్నాము, ఏంటి అనేది, ఇలా అనేక అంశాలను ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. కాబట్టి మనం ఈ రోజు కొత్తగా వాళ్ళను విమర్శించో, కొత్తగా వాళ్ళని చెప్పడం కాదు, వాస్తవాలు అనేది ప్రజలు గమనిస్తున్నారు. ఐటీ మినిస్టర్ గా కేటీఆర్ గారు చేసింది ఏంటి అనేది, ఈ రోజు దావోస్ వెళ్ళి ఇప్పుడున్న ప్రభుత్వం చేసింది ఏంటి అనేది, మరి ఇప్పుడున్న ఐటీ మినిస్టర్ ఎందుకు మాట్లాడలేకపోయారు అనేది, అవన్నీ అంశాలు, ఏ కంపెనీల నుంచి పెట్టుబడులు వచ్చాయి అనే అంశాలు ప్రతిదీ ప్రజలు గమనిస్తున్నారు, ఆల్రెడీ బాధపడుతున్నారు కూడా. రేవంత్ రెడ్డి గారు మీకు బాబాయ్ వరుస అవుతారని చెప్పేసి అన్నారు కదా మేడం ఒక ఇంటర్వ్యూలో. అయితే ఆయన ఏమన్నా పిలిస్తే మీరు పార్టీ మారే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఇప్పటికైతే నాకు ఎటువంటి అది లేదు. నన్ను మొదటి నుంచైనా బీఆర్ఎస్ పార్టీ అంటే సాయి తెలంగాణ ఉద్యమం నుంచి ఉన్న సందర్భం ప్రతి ఒక్కరికి తెలిసి, ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీతో అనుబంధమై ఒక చైర్మన్ గా ఉన్న సంగతి తెలిసిందే. తదనంతరం ఆయన బాధ్యతలు నేను తీసుకున్నాను. అంటే బీఆర్ఎస్ పార్టీ నన్ను ఆదరించింది, బీఆర్ఎస్ పార్టీలో బాధ్యతలు తీసుకున్నాను. కొద్ది రోజుల పాటు ఆ ప్రభుత్వంలో నేను బాధ్యతగా పనిచేశాను. తదనంతరం నాకు ఎటువంటి ఆహ్వానం ఎటువంటి పార్టీ నుంచి లేదు, ఒకటి. రెండవది, నేను ఎటువంటి పార్టీలలోకి వెళ్ళడానికి నేను ఎటువంటి ఆలోచనతోటి లేను. నేను ప్రజల పక్షాన కొట్లాడాలని నేను డిసైడ్ అయ్యాను. నేను బీఆర్ఎస్ పార్టీలో నాదైన పని విధానాన్ని నేను ఎప్పుడో ఒకప్పుడు చూపిస్తూనే ఉన్నాను, చేస్తూనే ఉన్నాను. అయితే ఇప్పుడు బంధుత్వం అంటే ఉమ్మడి పాలమూరు జిల్లాలో చాలా మంది నాయకులతో బంధుత్వం ఉందండి. జితేందర్ రెడ్డి గారు తెలుసు, ఎక్కడో ఒక బంధుత్వం ఉంది. లక్ష్మారెడ్డి గారితో బంధుత్వం ఉంది. చాలా మంది నాయకులతో, ఇప్పుడున్న ప్రెసెంట్ ఉన్న చాలా మంది నాయకులతో అటు నుంచి ఇటు నుంచి ఎక్కడో అక్కడ చుట్టరికం ఉంది. బంధుత్వం వేరు, రాజకీయం వేరు, ప్రజా సమస్యలు వేరు, రాజకీయ అవగాహన వేరు, పార్టీల్లో ఉండడం వేరు. కాబట్టి అటువంటిది ఏం లేదు.